మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ కావ్య. ఇవాళ నేను నిజామాబాద్ గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో ఉన్నాను. సో ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? సో నిజామాబాద్లో పురాతన కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే నవాబుల కాలం నుంచి ఇక్కడ గోల్డ్ మర్చెంట్స్ ఉండే, కంసల్ వాళ్ళు ఉండే. అప్పటి టైంలో నవాబుల కాలంలో కూడా బంగారం చేయించుకునే ప్రజలు ఉండే, అండ్ నవాబుల కాలంలో కూడా ఇక్కడ ఆ కార్యక్రమాలు, ఆ వ్యాపారం అంతా కూడా సాగేది. సో నిజామాబాద్లో ఉండే పూసల్ గల్లీ కావచ్చు, మార్వడి గల్లీ కావచ్చు, అండ్ గాంధీ చౌక్ కావచ్చు, అండ్ ఇక్కడ గంజ్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ 4 ప్లేసులు చాలా చాలా ఫేమస్. ఇంకా అప్పటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. ఇక ప్రజెంట్ నేను కూర్చునే షాపు దాదాపు 60 సంవత్సరాల పురాతన షాప్ అనమాట. సో ఇంకా ఈ గోల్డ్ ముచ్చట్లు ఇంకా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, లక్ష్మీకాంత్ గారు మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సో చెప్తుంటే వింటుండే వాళ్ళం, నిజాం కాలం నాటి నుంచి కూడా ఇక్కడ బంగారం షాపులు ఉండేవి, ఇక్కడ వ్యాపారం జరిగేదని. వాస్తవమే, అవునా? వాస్తవమే. నిజాం కాలం నుండి ఇక్కడ బంగారం షాప్స్ ఉండే, మన మన కౌన్సిల్ వాళ్ళు ఉండే, వాళ్ళు మనకు చేయించి ఇస్తుండ్రి. అప్పటి నుంచి ఒకటే ఆన్వాయితీ, కస్టమర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్న ఆభరణాలు మేము తయారు చేసి వాళ్ళకు ఇన్ టైంలో తయారు చేసి ఇచ్చేవాళ్ళం. మేము పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, బర్త్డేస్ కానీ, ఏదానికైనా కానీ ఏదైనా వస్తువు చేసుకుంటే అప్పుడు మొత్తం ఇక్కడనే తయారైతుండే మన దగ్గరనే. ఏది తయారు కాదన్నట్టు సమస్య లేకుండే. అది సో నిజాం కాలం నాటి నుంచి కూడా ఈ మార్కెట్లు ఉండే అండి. సో అప్పట్లో ఎక్కడెక్కడ ఏమేమి గల్లీలలో ఇట్లాంటి గోల్డ్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ మటుకు ఎక్కడైతే బంగారు షాప్స్ ఉంటుండేనో, మెయిన్ కుమార్ గల్లీ, గంజు, మారోడ గల్లీ, ఇక్కడ బంగారం వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళ కౌన్సిలర్లు ఉన్నారు పెద్ద మొత్తంలో. ఇక పోతే మీరు అన్నట్టు కుసాల్ గల్లీలో ఉన్నారు వర్కర్స్, మళ్ళా గోలాల్మాన్ దగ్గర ఉన్నారు వర్కర్స్, అటు సుభాష్ నగర్ ఏరియాలో కూడా వర్కర్స్ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో అట్లా మెల్లగా ఎక్స్టెండ్ అయ్యిండ్రు వాళ్ళు. అంటే వాళ్ళు పాతోళ్ళే. ఎక్కడ ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే ఒక దగ్గర ఉండకపోతుండ్రి, వేరే వేరే చోట్లలో వాళ్ళకు అనుకూలమైన స్థలంలో వాళ్ళు పనిముట్లు ప్రారంభించుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, రాను ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో అక్కడనే దగ్గరలో వాళ్ళు షాప్స్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు పని అనేది మా వ్యాపారస్తులతోనే వస్తుంది ఎక్కువ మటుకు. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ కస్టమర్స్ కూడా వాళ్ళకు ఉంటారు పరిచయస్తులు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిముట్లు చేయించుకునే వాళ్ళు, డిజైన్స్ వాళ్ళకి కావాల్సినవి. ఇప్పుడున్న షాపులు అంటే మేకింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఈ బంగారం వ్యాపారాలు కావచ్చు, అప్పుడు కూడా ఇన్నే షాపులు ఉండేనా? లేదు, అప్పుడు సుమారు ఒక 5-6 షాపులు ఉండే 1960-65లో. నేను పుట్టింది 1963లో. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు ఈ వ్యాపారం మొదలు పెట్టారు. నా పేరు మీద పి లక్ష్మీకాంత్ అని, మా అబ్బాయి పేరు మీద స్టార్ట్ చేస్తానని నా పేరు మీద పేరు పెట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేశారు. అప్పుడు 5 షాపులో ఉన్న బంగారం షాప్స్ ఇవాళ సుమారు 150 షాప్స్ అయినాయి. అబ్బో. సో మరి ఇప్పుడు 150 షాపులు అంటున్నారు, వీటితో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా గోల్డ్ దాంట్లోకి అడుగు పెట్టేసినాయి. మరి దానివల్ల మీకు ఏమి ఇబ్బంది లేదా? మాకు చాలా ఇబ్బంది. వ్యాపారం అనేది మున్పటి లెక్క లేదు. ఏంది కార్పొరేట్ సంస్థలలో ఏంటంటే కొత్త వెరైటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మేము కూడా ఆ వెరైటీస్ తయారు చేసి ఇస్తాము, కానీ మేమేంది తయారు చేసి ఇస్తాము, వాళ్ళు ఏంది రెడీమేడ్ పెడతారు. రెడీమేడ్ పెట్టడం మూలాన వాళ్ళకు కస్టమర్స్ ఏంటంటే చూడడం వల్ల వాళ్ళకి అది అట్రాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు అది కొనేస్తారు. అంటే ఏది చూసుకొని ఏది మనకి నచ్చితే అది తీసుకుంటే ఆ సౌలత్ ఉన్నది. మేమేంటంటే క్యాటలాగ్ ప్రకారము మా దగ్గర క్యాటలాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవి చూసుకుంటా మేము ఏదంటే అది తయారు చేసి ఇస్తాం వాళ్ళకి. అయితే అప్పటోళ్ళు అయితే ఇంకా ఇప్పటికీ ఈవెన్ నిజామాబాద్లో కూడా ఇంకా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఈవెన్ మంగళసూత్రాలు ఎందుకు బయట పోయి కొనరు, పుస్తలు కావచ్చు ఇక్కడనే తయారు చేయించి ఇవ్వాలి. అది వాస్తవమే. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము పుస్తలు మట్టెలు మంచి దినం రోజు ఇవ్వాలని చెప్పేసి పందిరి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పుస్తెమట్టెలకు ఆర్డర్ ఇచ్చేసి మంచి దినం పెళ్లి కంటే ఒక రోజు మొదలు పుస్తెమట్టెలు తీసుకెళ్లే ఆనవాయితుంది కాబట్టి అలా చేస్తారు. ఇప్పుడు ఏదైనా కానీ మనం తయారు చేసిన వస్తువులు ఎంత గట్టితనం ఉంటాయో ఈ రెడీమేడ్ వస్తువులు అంత గట్టితనం ఉండవు. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అది
ఎందుకంటే మనం ఏంది మేము ఏదైతే వస్తువు పుస్తలదాడు కానీ ఏదైనా వస్తువులు కావాలంటే మేము కొద్దిగా గోల్డ్ ఎక్కువ పెట్టి స్ట్రాంగ్ ఉండేటట్టు మేము తయారు చేయించిస్తాం. మరి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎట్లాంటి డిజైన్స్ ఇష్టపడుతున్నారు? అండ్ ఈ మధ్యకాలంలో మనకి టెంపుల్ జ్యువెలరీ అనేది కూడా బాగా క్రేజ్ అయిపోయింది. టెంపుల్ జ్యువెలరీ అంటే మంచిగా తయారు చేయాలంటే 20 తులాల బంగారం పడుతుంది. అలాంటిది ఇలా 10 తులాల బంగారంతో కూడా తయారు చేయగలుగుతున్నాము. ఇంకా ఎవరైనా 8 తులాల బంగారం అంటే సైజ్ తక్కువ చేసేసి పలసగా చేసి 8 తులాల తయారు చేసిస్తున్నాము టెంపుల్ జ్యువెలరీ. సో బంగారం కొనేటప్పుడు కస్టమర్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారం కొనేటప్పుడు ఫస్ట్ మంచి షాపులు ఎన్నుకోవాలి. నోటిఫైడ్ షాప్ తెలిసిపోతుంది ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు పెట్టి ఏం కథ, వీళ్ళ పూర్వోత్తరాలు తెలుసుకొని అలా షాప్లకు ఎంటర్ అయ్యి ఎంక్వైరీ చేసుకుంటే మీకు 100% మంచి షాప్ దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే మనం వెళ్ళంగానే మనకు ఆపదకు బంగారం ఆదుకుంటుంది. ఆపద కంటే ఎప్పుడన్నా హాస్పిటల్ ఎవరైనా జాయిన్ అయినా జేబులో డబ్బులు లేకున్నా కానీ బంగారం అమ్మితే డబ్బులు వస్తాయని ఒక ఆశ. అలా వెంటనే వెళ్ళి బంగారం ఇచ్చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండాలి. అలాంటి షాపులు లేకుంటే మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. 916 హాల్ మార్క్ దాని గురించి ఏం చెప్తారు? 916 హాల్ మార్క్ అంటే బంగారం అనేది ప్రతి ఒక్క వస్తువుకు టంకం ఇవ్వాల్సిందే. టంకం వేస్తే దాన్ని కేడిఎంతో టంకం చేస్తారు. కేడిఎం అని అంటారు. ఆ కేడిఎం అనేది పదార్థంతో టంకం చేసుట్లా అది 916 ఆర్నమెంట్ కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఎవరన్నా కేడిఎంతో తయారు చేయించుకుంటే వాళ్ళకు చాలా మంచిది. కానీ మేము కొన్ని పుస్తకాలలో చదివింది ఏంటంటే మాకు నాలెడ్జ్ ప్రకారం కేడిఎం అనే వస్తువు మన శరీరానికి తగిలితే దానివల్ల క్యాన్సర్ అనేది అవుతుందని మేము చదివినాం. దానివల్ల కూడా నష్టమే ఉన్నది. కానీ ఏంది ఇవాళ రేపు బాధపడ్డోడికే తెలుస్తుంది, తలినోడికి తెలుస్తుంది, తలనోడికి ఏం తెలియదు, వీళ్ళు ఇట్లనే మాట్లాడతారా అంటారు. కానీ వెరిఫై చేసుకోండి. ఇవాళ రేపు అన్ని గూగుల్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే కేడిఎం అనేది ఏం పదార్థము, దానివల్ల హానికరమైంది ఏంటంటే మీకు సెర్చ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. సో మరి బంగారం రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? బంగారం రేట్లు ప్రస్తుతానికి మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ వారు అక్కడికి వెళ్ళి 65-66 వేల బంగారం 10 గ్రాముల ఉన్న రేటు ఒకటే పారి 76,000 దాకా పైకి వెళ్ళింది. 10,000 మళ్ళీ ఎప్పుడైతే వారు ఆగిపోయిందో అప్పుడు ఒక 3-4 వేల రూపాయలు రివర్స్ వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం బంగారం అనేది ఒక 10% పెరుగుతుంది. ఈ వార్ మూలాన తొందరగానే 15% పెరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదైతే 10% పెరుగుతుందో మీకు ఇప్పుడు 1 ఇయర్ కాలేదు కాబట్టి మీకు 70,000 దాకా కిందికి రావచ్చు. 72,000 రూపాయలు ఇలా ఉన్నది మార్కెట్, 70,000 దాకా రావచ్చు. లేని ఎడల మళ్ళా కానీ వారు పెద్దగా ఏదైనా జరిగితే రేట్లు మళ్ళీ విపరీతంగా పెరిగిపోయి 1,00,000 రూపాయలైనా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. యాదించుకోండి. అయితే ఇప్పుడు ఎవరైనా కాస్తో కూస్తో పైసలు ఉన్నాయి అవి దాచుకోవాలి అని అంటే అట్లే డబ్బులు పెట్టినా ఇంట్రెస్ట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎఫ్డీలు పెట్టుకున్నా లేదు, భూమి పైన పెట్టుకుందాం అంటే 1,00,000 రూపాయకి ఏం కొనే పరిస్థితి లేదు. సో అట్లాంటి పరిస్థితిలో మరి బంగారం పైన వాళ్ళు పెట్టుకోవచ్చా డబ్బులు? 100% డబ్బులు వట్టిగా వృధాగా ఇంట్లో పెట్టే బదులు బంగారం కొని పెట్టుకుంటే ఎప్పటికైనా లాభమే వాళ్ళకి. నేను దీంట్లో డబ్బులు సంపాదించాలనే ఆశ ఉండకుంటే ఇప్పుడు 76,000 ఉన్న బంగారం 72,000 ఎట్లయితే వచ్చిందో వాళ్ళ అతి తొందరలో మీకు 76,000 పారాయి 80,000 కూడా వస్తుంది. రాదన్న సమస్య లేదు. కానీ మనకు డబ్బులు ఇప్పుడే కావాలా, దిగిపోయింది రేటు నేను కొనగానే దిగిపోయిందని బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి చూస్తున్నాను కదా, రేటు కంపల్సరీ పెరుగుతుంది. మరి డైమండ్స్ గురించి ఏం చెప్తారు? డైమండ్స్ కూడా బంగారం రేట్ ప్రకారం పెరుగుతున్నాయి. అది డైమండ్స్ అనేది నిజామాబాద్లో చాలా తక్కువ. మన నిజామాబాద్లో సిటీలలో ఉంటాయి. ఇక అది దాని గురించి నాకు అంతగానం తెలియదు కాబట్టి నేను ఏం చెప్పలేను. వెండి రేట్లు కూడా లాస్ట్ 1 ఇయర్కి ఇప్పటికీ అవి కూడా 15% పెరిగినాయి.
అది కూడా ప్రతి సంవత్సరం 10% పెరుగుతున్నది. ఉమ్, 10% పెరిగి ఇప్పుడు లాస్ట్ మీకు 76,000 రూపాయలు 86,500 దాకా అయిపోయింది. ఉమ్, ఇప్పుడు 74,500 84,500 రేటు ఉంది ఇప్పుడు. అంటే అది కూడా 2-3 వేలు దిగింది. ఉమ్, ఇంకా ఎక్కువ దిగినా కానీ ఇంకా 80,000-81,000 దాకా రావచ్చు. ఉమ్. వెనుకటికి మనకి వెండి అనగానే వడ్డానాలు, కాళ్ళకు కడియాలు, పట్టీలు, లేదంటే చేతి గాజులు ఇవి అనేవి ఉండేవి. ముసలోళ్ళు వెండి వడ్డానాలు పెట్టుకునేవాళ్ళు. వెండి కానీ వడ్డానాలు ఇప్పుడు వెండి పట్టీలు అనేటివి ఉంటుండే పాతకాలంలో. ఉమ్, నుల్క తాడు లెక్క ఉంటుండే. ఉమ్, అవి మగవాళ్ళు పెట్టుకుంటుండ్రి, ఉమ్, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే పెట్టుకుంటుండ్రు నుల్క తాడు నడుము కోసమని. ఉమ్, ఆడవాళ్లకు వెండి కాళ్ళ కడియాలు ఉంటుండే. ఉమ్, వాళ్ళకి ఒక్కొక్కటి ఎందుండే 60 తులాలు 70 తులాలు ఇట్లా పెట్టుకుంటుండ్రి పాతకాలంలో. ఉమ్, అది హెల్త్ కూడా మంచిదే అన్నమాట. ఉమ్. సో ఈ మధ్యకాలంలో ఇంకొక కొత్త ట్రెండ్ కూడా వచ్చింది, సిల్వర్ తోటి ఆర్నమెంట్స్. ఉమ్. సో అవి ఎట్లా ఉంటాయి? సిల్వర్ జర్మన్ సిల్వర్ లేకుంటే జర్మన్ సిల్వర్ అండ్ ఈ సిల్వర్ తోటి కూడా చేయించుకునే పరిస్థితి. గోల్డ్ రేట్ పెరిగేసరికి గోల్డ్ ఏమవుతుందంటే హెవీ కస్టమర్స్ ఉంటారు. ఉమ్, సిల్వర్కు 100 మంది ఉండరు. ఉమ్, గోల్డ్కు మీకు ఒక 10 మంది గోల్డ్ మీద ఇచ్చుకతో చూపితే ఉమ్, ఒక 2-3 సిల్వర్ మీద ఉమ్, ఉంటారు, తీసుకున్నందుకు ఆలోచన చేస్తారు. ఉమ్, ఎందుకంటే ఇక వాళ్ళ ఎవరి ఇష్టం వాళ్ళది. ఉమ్. 2 రేట్లు పెరుగుతున్నాయి, బంగారం పెరుగుతున్నది, ఆల్టర్నేట్ సిల్వర్ పెరుగుతున్నది. ఉమ్. అదేమి ఇబ్బంది లేదు. సో ఇది ఇవాళ గోల్డ్ మర్చెంట్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులతో పాటు గోల్డ్ షాప్స్ అండ్ కార్పొరేట్ సంస్థలు గోల్డ్ బిజినెస్కి దిగిన తర్వాత అసోసియేషన్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు, తయారీ చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లా ఈ సెక్టర్ అంతా పడుతున్న తిప్పలకు సంబంధించి వెనకట్లా వాళ్ళకుండే వైభవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.